వైఎస్ఆర్సీపీ నాయకులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? దాన్ని కవర్ చేయడానికో లేదంటే దాన్ని వెనకేసుకొచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మొన్న సిద్దిరి అప్పలరాజు విషయంలో అదే జరిగింది అనేది యావత్ రాష్ట్రం మొత్తం చెప్పుకుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆలూరు ఎమ్మెల్యేకి సంబంధించి విరూపాక్షి అరెస్టు. ఆయన తెలుగుదేశం పార్టీ నేతల ఇంటికి వెళ్ళి మరీ దాడి చేశారు, అది కూడా మహిళ మీద దాడి చేశారు అనేది అర్ధరాత్రి వచ్చి ఈయన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది తప్పుపడుతున్నారా, లేదంటే నిజంగా ఆయన దాడి చేసిన విషయాన్ని అది కూడా అసభ్యంగా ప్రవర్తించారు, అభ్యంతరకరంగా ఆమె మీద దాడి చేశారు అనేది దాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? అసలు వైసీపీలో ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ టార్గెట్ అవుతున్నారా, లేదంటే వాళ్ళు నిజంగానే అరాచకాలకు పాల్పడుతూ వైసీపీ పరువు తీస్తున్నారు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్న తమ్మినేని గారి వ్యవహారం అదొక టైపు, మన సిద్దిరి అప్పలరాజు వాళ్ళ కుమారుడు యాక్సిడెంట్ అదొకటి, అలాగే గుంటూరులో ముస్తఫా వాళ్ళ కుమారుడు అదొక కిడ్నాప్ కేసు, ఇప్పుడు ఈ విరూపాక్షి ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే. అంటే ఏం జరుగుతుంది వైసీపీలో? అసలు నిజంగా టార్గెట్ ప్రకారమే కక్ష రాజకీయాలు అనుకోవాలా, వీళ్ళే తప్పులు చేసి పరువు తీస్తున్నారా పార్టీ? అన్నిటిని ఒకే ఘాటును కట్టడం కరెక్ట్ కాదు. ఏది రైట్ అయితే అది రైట్ అనాలి, ఏది రాంగ్ అయితే అది రాంగ్ అనాలి. ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు విషయంలో అతను చేసిన తప్పు, యాక్సిడెంట్ని వెంటనే తీసుకెళ్ళి తన కొడుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సరెండర్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఉండేవాళ్ళు, లేకపోతే కోర్టులో వెంటనే బెయిల్ వచ్చేసి ఉండేది. ఎందుకంటే కొత్తగా ఎల్ఆర్ తీసుకున్న కుర్రోడు చేసిన యాక్సిడెంట్ అన్నది. అలాగే ఆ కుటుంబానికి పరిహారం ఇచ్చి ఉండేవాడు, అది పాజిటివ్గా జరిగి ఉండేది. కానీ అలాంటి యాజ్ ఇష్యూ టైంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఏదో కేసులు పెడతారన్నటువంటి భయం ఉంటుంది. రెండో పక్కన అవతల నుంచి ప్రెజర్ పెరుగుతుంటే ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కేసులో సాక్ష్యాల తారుమారు చేయబోయారు. అది ఖచ్చితంగా క్రైమ్. ఆ కేసులో వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి కంటే ఈయన మీద ఎక్కువ కేసు అవుతుంది. ఒక కేసుని తారుమారు చేయబోయారు అన్నటువంటి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇంకోటి, జగన్ నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాట 18 ఏళ్ళలోపు అన్నాడు. అది జరిగితే అసలు వాళ్ళ నాన్నకి ఇంకా చాలా సీరియస్ అవుతుంది కాబట్టి నడుస్తుంది. ఆ విషయంలో సిద్దిరి అప్పలరాజు తప్పు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. తమ్మినేని సీతారాం విషయంలో అది సివిల్ డిస్ప్యూట్ని, అది కూడా దాన్ని ఏమంటారు, సివిల్ సూట్ నడుస్తుంది. సివిల్ సూట్ నడుస్తున్న కేసుని క్రిమినల్ కేసుగా మార్చడం ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి కేసు. అందులో వీళ్ళు ఏ డబ్బులు ఇవ్వకుండా, ఇప్పుడు మనం ఎవరైనా నొక్కేయాలి అనుకున్నాడు అనుకుందాం, వీళ్ళు నొక్కేయాలనుకున్నప్పుడు అవతల ఉన్న వాళ్ళకి డబ్బులు ఇయ్యరు కదా. ఒక మహిళ పేరుతో 37 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఆ మహిళ ఇంకొక అతనికి సంబంధించినటువంటి భూమిని వాళ్ళ అమ్మాయిని అని చెప్పి తను రాయించుకుని అక్కడ కాగితాలు తెచ్చుకుంది. తను చీటర్. ఆ చీటర్ దగ్గర మోసపోయారు వీళ్ళు. ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళది కూడా అగ్రిగోల్డ్ భూములతో ఏమైంది, అది సివిల్ ఇష్యూ. అంటే అక్కడ లోపం, మోసపోయారు వీళ్ళు. ఎవరో అమ్మారు, తక్కువకి వస్తుంది కదా అని కొనేసారు వీళ్ళు. ఆ కొనేసిన దాన్ని 4 కోట్లు 40 కోట్లు అన్నారు. తీరా చూస్తే అది అంత లక్షల్లో ఉండేటటువంటి వ్యవహారం. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి దాంట్లో ఒకవేళ నిజమే అనుకుందాము, వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టాలి కానీ వీళ్ళిద్దరి మీద కేసు ఎందుకు పెట్టారు, భార్యాభర్తల మీద? చివరికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా, మహిళల్ని కూడా రోడ్డుకి లాక్కొచ్చే దరిద్రం అనేది కరెక్ట్ కాదు కదా. ఆ విషయంలో వీళ్ళు తప్పు చేసింది, గవర్నమెంట్ తప్పు చేసింది. సిద్దిరి అప్పలరాజు విషయంలో సిద్దిరి అప్పలరాజు తప్పు చేసింది. అతన్ని వెనకేసుకు రావాల్సింది కరెక్ట్ కాదు, జగన్ చేసింది అక్కడ తప్పు అవుతుంది, ఇక్కడ వీళ్ళకి తప్పు అవుతుంది. మస్తాన్ రావు విషయంలో కూడా మస్తాన్ రావు తప్పు. అంటే వ్యాపారాలలో మాట మీద నిలబడటం, మాట మీద నిలబడకపోవడం అనేది ఎథికల్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుంది. ఆ సొసైటీకి సంబంధించిన ఇంటర్నల్ మ్యాటర్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకో డబ్బులు ఇచ్చాం, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాడు మనకి సరుకు అమ్మకుండా వేరే చోటకి అమ్మాడు. అప్పుడు కమ్యూనిటీ అంతా కూర్చుని ఇకపైన వాడికి ఏమి సరుకులు ఇవ్వకూడదు, వాడితో మనం వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోకూడదు అనేటటువంటిది మాట్లాడుకోవాలి. ఇది ప్రొసీజర్. అంతేగాని వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లోడు వాస్తవంగా ఫోక్సో కేసు పెట్టలేదు. ద్వారా అతన్ని పట్టుకొచ్చాం. వాస్తవంగా పట్టుకొస్తున్నప్పుడు బ్రేకింగ్లు వచ్చేటప్పటికి అర్జెంటుగా పోలీస్ స్టేషన్ తీసిపోయారు. వీళ్ళు ఏమంటారు, పోలీసులు తప్పుడు కేసు పెట్టారు ఆయన మీద, పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లారు కదా అని జగన్ కూడా అంటాడు. నువ్వెవడే తీసుకెళ్ళడానికి? ఇప్పుడు అతను మోసం చేశాడని నన్ను వ్యాపారాన్ని, నువ్వు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి అతన్ని పట్టురావాలి. లేదా ఇప్పుడు ఏ రోడ్డు మీదనో మర్డర్ చేశాడని మేము పట్టుకొచ్చాము అంటే ఒక అర్థం ఉంది. వ్యాపారం చేసేటప్పుడు తన సరుకుతో తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. నీకే ఇవ్వాలన్నది అగ్రిమెంట్ ఉంటే నువ్వు సివిల్ సూట్ వేసుకోవచ్చు, లేదా నీ అసోసియేషన్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా వాళ్ళు కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నప్పుడు అర్జెంటుగా తీసుకొచ్చి అప్పచెప్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇక్కడ. కాబట్టి అందులో మస్తాన్ రావుదే తప్పు అవుతుంది. మస్తాన్ ఆయన చేసిందే తప్పు, వాళ్ళ అబ్బాయి చేసిందే తప్పు.
ఏదైతే పట్టుకురావడం అన్నట్టు. సరే వాళ్ళు మళ్ళీ కోర్టుకి వేస్తారు, కోర్టు బెయిల్ వచ్చేదాకా పరారీలో ఉంటారు. ఇది అందులో వైసీపీదే తప్పు అవుతుంది. విరూపాక్షి ఉదంతంలో మాత్రం అధికార పక్షాందే తప్పు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇసుకకి సంబంధించి ఒక పల్లె ప్రాంతంలో వచ్చినటువంటి గొడవ. ఇసుకని ఇంత గొడవలకి ఎందుకు తీసుకుపోతున్నారు? దోచుకుంటున్నారు కాబట్టి. అందులో పంచుకోవడం దగ్గర గొడవ వచ్చింది, రైట్. ఆ గొడవ వచ్చినప్పుడు అక్కడితో ఒక చల్లబరచాలి. కానీ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం ఏంటి? ఆ దాడులు చేసిన దాన్ని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళ మీదన ఎమ్మెల్యే సోదరుడు, ఎమ్మెల్యే కొడుకు మీద దాడి చేయడం ఏంటి? ఆ చేసిన దాని మీద అదేంటని చెప్పి అడిగితే ఎమ్మెల్యే మీదనే కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇది విచిత్రంగా ఉంది. అది మొత్తం ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూస్తుంటే అందులో ముందు వీళ్ళు చీర చేయించారు, ఎవరన్నా వెళ్ళి మహిళ చీర చెంచడం కోసం వెళ్తాడు ఎవడన్నా బేసిక్ గా. తీరా చూస్తే తెలుగుదేశం కార్యకర్త చించాడు అన్నది వీళ్ళు విజువల్ కూడా చూపెడుతున్నారు అక్కడ. ఇంకోటి, నువ్వు ఏ తప్పు చేయలేదు, పోలీసులు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు నీకెందుకు లాక్కుపోవడం? అక్కడ ఉన్న ఫుటేజ్ ఎందుకు లాక్కుపోయినట్టు? అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ ఎందుకు లాక్కుపోయినట్టు? అది దుర్మార్గం కదా. ఆ హక్కు నీకెక్కడ ఇచ్చారు? సీసీటీవీ ఫుటేజ్ లాక్కుపోవడం అంటే కృష్ణలంక మర్డర్ కేసుకి దీనికి ఏమైనా తేడా ఉందా? అది పోలీస్ స్టేషన్ లోనే ఇది ఇక్కడ అంతే. అంటే తప్పు చేసిన వాళ్ళే చేస్తారా తప్పు? అంతే కదా. నువ్వు అసలు సీసీటీవీ ఫుటేజ్ ఇంట్లో ఎత్తుకుపోయి హార్డ్ డిస్కులతో ఎత్తుకెళ్ళాడంటే ఖచ్చితంగా దుర్మార్గం చేసినట్టు. అది అంటే ఓవరాల్ గా అహంకారం, అధికార అహంకారాన్ని ప్రదర్శించారు. ఇందులో చూసినప్పుడు అధికార పక్షం తప్పు కనబడుతుంది. అప్పుడు కూడా కోవూరు, నెల్లూరు జిల్లా కోవూరు ఆయన మాజీ ఎమ్మెల్యే వైసీపీ సంబంధించి వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇంటికి వెళ్ళి దాడి చేసినప్పుడు అప్పుడు కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారంట. ఇల్లు మొత్తం ఇది చేసేసేవారు. అంటే ఏంటి సార్, అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఏదో రకంగా టార్గెట్ చేస్తున్నారా, టార్గెట్ అవుతున్నారు? అంటే ప్రాక్టికల్ గా ఏమైపోయిందంటే ఇదివరకు లేనిది ఇప్పుడు మరి అది మంచిదో చెడుదో. ఇప్పుడు చంద్రబాబు గారు తర్వాత తరం వస్తుంది, లోకేష్ తరం. ఇది లోకేష్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కిందకే అనుకునేటటువంటి ఇది ఉంటే ప్రమాదకరం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సెక్షన్ బాగుందనుకున్నారు జనం, జగన్మోహన్ రెడ్డిది బాగలేదని పథకానికి ఇచ్చారు. ఏమని? ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడు అని. ఈ ప్రతీకార రాజకీయం అనేటటువంటిది రాక్షసత్వం ఉండకూడదు. ఇప్పుడు 2014-19 మధ్యలో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొట్టి చెన్నై అంతా తిప్పి ఆ తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టి ఉన్నాయి. అట్లాగే అనేక మంది నాయకులు హింసించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే అవి ఫోకస్ పెద్దగా కాలేదు, నడిచింది. కానీ ఆ వాటికి ప్రతీకారం అన్నటువంటిది జగన్ టైంలో చేసుకొచ్చింది. అచ్చెన్నాయుడు అరెస్ట్, తర్వాత అయ్యన్న పాత్ర ఇంటికి సంబంధించి ఇట్లాంటి కొన్ని ప్రతీకారాలు చేశారు. తెలుగుదేశం టైంలో ప్రతీకారాలకే ఓట్లేసారా జగన్ కంటే నేను అట్లా అనుకోను. ఇది వన్ ఆఫ్ ద సెక్షన్ కింద చూస్తారు. సరే, జగన్ ప్రభుత్వం ఆ రోజున మాట నిలబెట్టుకోలేదు, ఆ కారణాల మీద అమరావతిలో జరిగిన కొన్ని దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. నువ్వు అలాంటి దుర్మార్గపు చర్యలు చెయ్యని వాడిగా, అలాంటి వాటి మీద చర్యలు తీసుకునేవాడిగా ఉండాలని కోరుకున్నాడు జనం జగన్. కానీ జగన్ వాళ్ళ రౌడీజానికంటే ఈయన హయాంలో ఈయన ప్రభుత్వ రౌడీజం అంతకంటే ఎక్కువ చేస్తే విసుగు చెందారు జనం. ఏంటిది పద్ధతి అన్నటువంటి అది గ్రహించలేదు. అది గ్రహించకుండా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీరుడు బుద్ధి చెప్పాడు, అచ్చన్నది గొప్పడు అట్ట అన్నాడు, అందుకు ఇప్పుడు బుద్ధి చెప్పాడు అంటే బుద్ధి చెప్పడం చట్టపరంగా చేయాలి. అంతేగా. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉదంతంలాగా జరగకూడదు. అది జరిగినప్పుడు ఏమైంది? పబ్లిక్లో వీళ్ళు కనుక రోడ్డు మీద కనుక అట్లా వదిలేస్తే చాలా క్రూరంగా తయారవుతారు అనుకున్నారు, ఓడగొట్టారు. ఇప్పుడు తెలుగుదేశంలోని కట్టర్ కార్యకర్తలు, ఆ రోజున వైసీపీలో కట్టర్ కార్యకర్తలు ఎట్లయితే జగన్ రెచ్చగొట్టారు, ఇప్పుడు లోకేష్ నీళ్లు రెచ్చగొడుతున్నారు. బాబు ఏమీ చేయట్లేదు. ఫలితం ఏమవుతున్నదంటే ప్రతి ఊర్లో కూడా ఓ రౌడీయిజం నడుస్తుంది. ఏదైతే మనం 70, 85 మధ్యలో, 70-2000 మధ్యలో జరిగినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో, పోలీసులు చేష్టలుడికి చూడడం, ప్రభుత్వానికి బానిసల్లాగా పనిచేయడం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం, నడి రోడ్డు మీద విచ్చలవిడిగా ప్రవర్తించడం, చంపినటువంటి వాడు చెప్పినోడికి అంటే చంపినోడు కనుక అధికార పక్షమోడైతే వాడు ఎవరి పేరు చెప్తే వాడి మీదన కేసు పెట్టడాలు, అలాగే చంపడాలు, నరకడాలు, కొట్టడాలు, తిట్టడాలు, ఇళ్ల మీదకి వెళ్ళడాలు, ఇలాంటి ఫ్యాక్షనిజపు కోరలు, రౌడీజపు కోరలు పోయి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం మళ్ళీ పాత రోజులకు వెళ్తోంది. పోలీసులు చేష్టలుడికి చూడటం, న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయడం, ఈ రెండు ప్రమాదకరం. న్యాయ వ్యవస్థని తప్పుదో పట్టిస్తున్నారు వీళ్ళు పదే. అదే సందర్భంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దారి తప్పేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు ధర్మం దారి తప్పి న్యాయం అన్యాయం అయితే సమాజంలో అన్రెస్ట్ పెరుగుతుంది. ఈ అన్రెస్ట్ అనేటటువంటిది రాష్ట్రానికి మంచిది కాదు, భవిష్యత్తు తరాలకి మంచిది కాదు. రెడ్ బుక్ లో పేజీలు తిరగేసే కొద్దీ ఇంకా భయంకరంగా, ఇంకా
క్రూరంగా ఉండబోతుందా భవిష్యత్తు? ఇది రెడ్ బుక్ లో అనుకోవట్లేదు నేను. ఆ స్ఫూర్తి ఇప్పుడు కార్యకర్తలోకి వచ్చేసింది. మనం ఏ తప్పైనా చేయొచ్చు ఈ టైంలో అనేది. ఈ టైంలో తప్పు చేస్తే మనోళ్ళు కాపాడతారు అన్నటువంటిది. ఇది వీళ్ళ వరకు బాగానే ఉంటుంది. వాట్ నెక్స్ట్? పొరపాటును కనుక రేపు పొద్దున్న జగన్ వస్తే ఏమవుతుంది? అప్పుడు ఈ దఫా జగన్ మాట కూడా వినరు వాళ్ళ కార్యకర్తలు. రోడ్ల మీదనే కొడతారు, రోడ్ల మీదనే నరుకుతారు. అప్పుడు ఎటుకెళ్తారు మీరు? దేశం విడిచి పారిపోతారా, రాష్ట్రం విడిచి పారిపోతారా? పక్క రాష్ట్రానికి వెళ్ళి వదిలిపెట్టరు వీళ్ళు. ఎందుకంటే ఇలా కర్ణాటకలోనూ యాక్సెస్ బాగానే ఉంది, తెలంగాణలోనే యాక్సెస్ బాగానే ఉంది, తమిళనాడులోనే యాక్సెస్ బాగానే ఉంది. అక్కడ రాసుకోమంటారు కేసులు కావాలంటే. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పోతారు? ఏ క్రూరత్వం ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుంది? ఇప్పుడు ఏ క్రూరత్వాన్ని మీరు నెత్తిన పెట్టుకుంటే, అంటే ఒక సామెత ఉంది కదా, కత్తితో వచ్చినోడు కత్తితోనే పోతాడని. రౌడీయిజంలో బాగుపడ్డోడు నేను ఎవరిని చూడాల, ఫ్యాక్షనిజంలో బాగుపడ్డోడు నేను ఎవరిని చూడాల. మహా ఫ్యాక్షనిస్టుల బిడ్డలు పిచ్చనాయల్లాగా తయారయ్యారు వాళ్ళు. కొంత సంస్కారం ఆ తర్వాత వాళ్ళ అమ్మ నేర్పిన సంస్కారం, వాళ్ళ ఇంట్లో సంస్కారం నేర్పిన వాళ్ళు బాగున్నారు ఇప్పుడు. అలా కాకుండా ప్రాణాలు తీయడం అనేటటువంటిది పరమ దరిద్రంగా, పరమ గొప్పగా భావించినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళందరూ పిచ్చేదవల్లాగా తిరుగుతున్నారు. ఈ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, అరెస్టులు ఎదుర్కొంటున్న వాళ్ళు, వైసీపీ నేతలు రేపొద్దున ఎన్నికల ముందు వీళ్ళందరూ ప్రజల దృష్టిలో జీరోలు అవుతారా, హీరోలు అవుతారా? ప్రజలు అవి పట్టించుకుంటారంటే, కేసు పెట్టబడిన వాళ్ళ పట్ల సింపతి పెరుగుతోంది, కానీ కేసు పెట్టించుకున్నారు కాబట్టి వాళ్ళని క్రిమినల్స్ అని చూడట్లా. అంటే అలా చూసుంటే తెలుగుదేశం ఒక దుర్మార్గుడు, ఇతను ఒక నేరస్తుడు, ఇలా కిడ్నాపులు చేశాడు, లేదంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, ఇతన్నా రేపొద్దున మీరు ఎన్నుకునే నాయకుడు కానీ ఖచ్చితంగా వీళ్ళు ప్రచారం చేస్తారు. అది మైనస్ అవుదా వైసీపీ? కిందసారి టీడీపీ వాళ్ళ మీద అదే ప్రచారం చేసింది వైసీపీ. మైనస్ అయింది, ప్లస్ అయింది. అది ఆ చెన్నాయుడు గురించి ఎస్ఐ కుంభకోణం ఓపెన్గా చూపించింది, మడ్రల గురించి, రవీంద్ర గురించి చూపించింది, అట్లాగే ప్రతి ఒక్కరి గురించి చూపించింది కదా. ప్రజలు ఏమనుకున్నారు? వాళ్ళ క్రూరత్వం కింద చూశారు కానీ వీళ్ళ గొప్పతనం కింద చూడలేదు కదా. ప్రజలు అలాగనుకుని ఉంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అన్ని కేసులు పెట్టారు. మరి జీవితంలో ఎన్నిక కాకూడదని కదా వీళ్ళు పెట్టించిన కేసులు. మరి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఇప్పటికీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నాడు అయ్యాడు. లేదు చంద్రబాబు నాయుడునే కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఏమైంది? పవన్ కళ్యాణ్ మీద 8 కేసులు 9 కేసులు పెట్టారు, ఏమైంది? వాళ్ళు అట్టంటోళ్ళు అనుకున్నారు జనం. జనానికి బేసిక్గా ఒకటి పార్టీ విధానం, ప్రభుత్వ విధానం. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందా లేదా, నెంబర్ 1. రెండవది ఈ విచ్చలవిడితనాన్ని సమర్థించడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకదే ఉంది. ఇప్పుడు దీంట్లో ఇసుక గొడవే అనుకుందాం. ఇసుక చాలా బాగుంది, మా దగ్గర అసలు ఏ ప్రాబ్లం లేదని ఏ ఊర్లోనన్నా ఎవడన్నా చెప్పగలరా? మైనింగ్ ఇప్పుడు జగన్ టైంలో గనక ఈ కొండలు అన్నవరం కొండ లేకపోతే ఇంకోటి తెస్తే క్రిస్టియన్ కాబట్టి ఆ మత సంప్రదాయాలు నాశనం చేయడానికి కానీ రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు. ఇవాళ వీళ్ళ ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా జరుగుతుంది. సింహాచలం కొండ తవ్వేసి, అన్నవరం కొండ తవ్వేసి, అన్నమయ్య కొండ తవ్వేస్తుండే. కొండలు తవ్వేసేస్తే దేవుడి గుళ్ళు ఉన్నటువంటి కొండలు, దేవుడి పైన ఉన్నటువంటి కొండలు. అంటే మన ఇక్కడ ఇదంతా ఎవడేం పట్టించుకోడు అనుకుంటే జనం అంత అమాయకత్వంగా ఉంటారా? కానీ రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఒక పరీక్ష, లేదంటే భవిష్యత్తులో వీటిని ఎదుర్కోవడం కష్టమా? ఏం చెప్తారు ప్రజలు? చాలా రోజులు 3 ఏళ్ల తర్వాత కదా. ఈలోపు ఒక్కోటి ఇప్పుడు జగన్ చేసినప్పుడు పాజిటివ్ చేసుకొచ్చాడు, అన్ని పాజిటివ్లు చేశాడు, కొన్ని చెడు చేశాడు. 20-30% చెడు చేశాడు, 70% మంచి చేశాడు. ఆ 70% మంచి పక్కకి వెళ్ళింది, 30% చెడే ఫోకస్ అయ్యి దిగాడు. వీళ్ళు 70% చెడు చేస్తున్నారు, 30% మంచి చేస్తున్నారు. సార్ టీడీపీకి కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అధిష్టానం కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయా, లేదంటే వాళ్ళకి తెలిసే ఇవి జరుగుతున్నాయా? అదేం కాదు, స్వయంగా ముఖ్యమంత్రి అంటే వీళ్ళ దాడులు చేసేసుకోవడం, కొట్టేసుకోవడం ఒకళ్ళనొకళ్ళు. స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి మీటింగ్లోనే పార్టీకి అనుగుణంగా మీరు నడుచుకోండి అని ఎప్పుడైతే ఐఏఎస్లకి ఐపీఎస్లకి చెప్పారో బ్యారికేడ్ తెరిచేశారు. ఇది ఒక ఉన్మాదపు బ్యారికేడ్. ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో పోలీసులకి వాళ్ళకి ఇచ్చిన సందేశం అది, సంకేతం అది. మా వాడు వస్తే పని చేయండి, మా వాళ్ళల్లో మా వాళ్ళు కొట్టుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఎవరైనా కొట్టుకుంటే తెలుగుదేశం వాడినే కాపాడండి, వైసీపీతో అయితే కనుక మా వాడినే కాపాడండి, మావాడు మర్డర్ చేసి వచ్చినా మీరు చూసుకోండి, మావాడు ఎవరినన్నా కొట్టొచ్చి వాడే కొట్టాడని కంప్లైంట్ పెడతారు, తీసుకోండి అనినే కదా ఇక్కడ. అంటే తెలుగుదేశం నాయకుడు ఏం చెప్తే అది వినమని చెప్పారు వీళ్ళు. అది ఎప్పుడైతే జరుగుతుందో పోలీసు ఏది న్యాయమో పోలీసు డిసైడ్ చేయాలి. వాటిట్లలో ఎలాగ ఉండాలంటే ఇలాంటి ఇష్యూస్లో ఇప్పుడు చంద్రబాబు గారు 2004 ముందు చేసిన పని ఏంటంటే, వాళ్ళ కార్యకర్తలైనా ఏ కార్యకర్త అయినా సరే పోలీసు
ఉన్నతాధికారికి నివేదిస్తాడు. ఉన్నతాధికారితో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒకడు ఫాలోఅప్ చేసేవాడు. చేసి సార్ మనోడిదే తప్పు అంటే సరే కానీ అనేవాడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళనైనా సరే కేసులు పెట్టమనేవాడు కానీ వదలమనేవాడు కాదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ సత్పురుషులు, వైసీపీ వాళ్ళందరూ దుర్మార్గులని మనం పేపర్లో రాయించుకోవచ్చు. కానీ కళ్ళెదురుగుండా, జనం కళ్ళెదురుగుండా జరిగే సంఘటనల్ని ఎలా దాచేస్తారు, ఎలా మార్చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు? కాబట్టి కొన్ని రోజులు బాగానే ఉంటుంది, వెక్సేషన్ పెరిగిపోతుంది. వెక్సేషన్ ప్రమాదకరం. విరూపాక్షి విషయంలో, ఎమ్మెల్యే విషయంలో వైసీపీకి ఒక మచ్చ ఏమన్నా పడిందా ఆ నియోజకవర్గం వరకే? తెలుగుదేశానికి మచ్చబడింది అనుకుంటున్నాను నేను, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే అతన్ని ఇంటి మీద దాడి చేయకుండా చట్టపరంగా వ్యవహరించుంటే కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొడవ జరిగింది అన్న, నోటీస్ ఇచ్చి ఏందయ్యా అని అడిగితే ఇంకోటి అక్కడ ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఇంట్లోది సీసీ కెమెరాల ఫుటేజ్ లాక్కెళ్ళారు, అది పోలీసులు తప్పిదం కిందనే. కానీ ఇక్కడ మహిళా కార్డు వాడడం, బాధితురాలతోనే కంప్లైంట్ చేయించిన తర్వాత అప్పుడు ఈయన అరెస్ట్ చేయడం. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఎవరు, తెనాల్లో అప్పుడు జరిగింది ఎలక్షన్స్ ముందు, ఒక అమ్మాయికి జగనన్న టైంలో ఇల్లు వచ్చిందని చెప్తాను దారుణంగా ట్రోల్ చేస్తే తెలుగుదేశం అతన్ని అరెస్ట్ చేశారు. ఏమైంది? ఇక్కడ ఇతను చించాడని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఆ వీడియో చూస్తుంటే తెలుగుదేశం అతనే ఉన్నాడు. కానీ కేసు అయితే అదే కదా, ఉల్టా కేసు. అది సహజంగా జరుగుతుంది. అది జరిగినప్పుడు ఆటోమేటిక్ గా రేపు పొద్దున పబ్లిక్ లో నెగిటివ్. ఇప్పుడు కేసులు ఏవైనా సరే మనం పెట్టచ్చు. ఇప్పుడు వాళ్ళ పేరేంటి, ఇది వరకు రెగ్యులర్లకు సంబంధించి పెద్ద గొడవ జరిగింది ఢిల్లీలో. చివరికి అతన్ని రాజీనామా చేయించి అంతా చేశారు. కోర్టు వాళ్ళ కేసు కొట్టేసింది, తప్పుడు కేసు అనేసి. తప్పుడు కేసులు ఎన్ని రోజులు నడుపుతారు? అవును, ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో. రైట్, చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీరియస్ అయ్యారు. దీని మీద అక్రమ కేసులు బనాయించారని. కానీ ఇది ఉల్టా కేసు పెట్టారా, లేదంటే నిజంగా వాళ్ళు దాడి చేసుకుని ఈయన లాగారా, దీని వెనక అసలు ఏంటి రాజకీయం ఏంటి అనేది ఇంకా ముందు బయటకు రావాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వీళ్ళు చేస్తున్నారు. ఏం జరుగుద్ది ఇంకా భవిష్యత్తులో చూద్దాం.